హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ లాక్డౌన్ సుమారు 40 రోజులు కావస్తుంది. ఈ 40 రోజుల వ్యవధిలోనే ఇక్కడ విశాఖపట్నానికి మార్వాడీస్ యూనియన్ వాళ్ళు తమ యొక్క చాతుర్యం చాటుకుంటున్నారు. విశాఖలోని 16 క్వారంటైన్ సెంటర్లకి వీళ్ళు ఇక్కడి నుంచి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇక్కడి నుంచి తయారు చేసి నిరుపేదలైన వాళ్ళందరికీ కూడా సుమారు రోజుకి 2000 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరిన్ని విశేషాలు ఆ యొక్క సంఘంలో ఉన్న వ్యక్తులు తయారు చేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరిన్ని విశేషాలు. సార్ చెప్పండి, మీరు ఇక్కడ సుమారు ఎంతమందికి తయారు చేస్తున్నారు సార్? ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం మీరు అనేది? మేము 2000 మందికి తయారు చేస్తున్నాం రోజు. ఇది క్వారంటైన్ సెంటర్స్లోని పేదోళ్ళకి పంచడం కోసం పొద్దున్న పూట 3 గంటల నుంచి మొదలయ్యే ఏర్పాటు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం. 2000 మంది 16 క్వారంటైన్ సెంటర్స్లో లాక్డౌన్ 1, 2లో రెండిట్లో చేసాం. ఇవాళ వరకు 2000 ప్యాకెట్లు ఆ క్వారంటైన్ సెంటర్లో వెళ్తున్నాయి. 250 నుంచి 300 ప్యాకెట్లు పేదోళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి వీధి మీద కానీ ఎక్కడైనా పంచుతున్నాం. సుమారు మీరు ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? మీ యొక్క టీం అందరూ కలిపి ఎందుకు చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుందని మీకు ఇట్లా అనిపించింది? ఇక్కడ ఒక 20 నుంచి 25 మంది వేరేగా టీముల్లో రోజు బట్టి రోజు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఎందుకు చేయాలంటే ఈ టైంలో ఇప్పుడు ప్రతి ఒడికి సొంతంగా తినడం ఉంది, చాలామందికి అవసరం ఉన్న వాళ్ళకి దొరకట్లేదు. సో అలాగా ఒక సమాజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము ఇది ఏర్పాటు చేయడానికి ఆలోచించాం. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ క్వారంటైన్ సెంటర్స్కి పంపిస్తున్నారా, లేదు అంటే బయట ఇతర పేదవాళ్ళు బయట ఉన్న వాళ్ళకి ఏమైనా? మేజర్గా క్వారంటైన్ సెంటర్స్కే పంపిస్తున్నాం. ఎందుకంటే అక్కడే ఎక్కువ మందికి అవసరాలు ఉన్నాయి. అలాగనే రోడ్డు మీద అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా, పేదోళ్ళు ఎవరైనా మా దగ్గరికి దర్యాప్తు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు సుమారు ఇక్కడ ఎంతమందికి మీరు రోజు సప్లై చేస్తారు? సార్ 2300 మనిషికి రోజుకి మినిమం 2000 ఏమో ఇక్కడ మనం పంపిస్తున్నాం. క్వారంటైన్ సెంటర్స్కి 16 సెంటర్స్ ఉన్నాయి, వాటికి పంపిస్తున్నాం. ఇంకా 250 సుమారు ప్యాకెట్లు ఏమో రోజుకి పంచుతున్నారు మా వాలంటీర్స్. ఇప్పుడు మీరు లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చేస్తున్నారు, ఇది ఏమైనా కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇప్పుడు వరకు మీరు ఎంతమందికి ఇచ్చారని మీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది? సార్ రఫ్లీ అరౌండ్ 1 lakh ప్యాకెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఇంకా ఇవాళతోని మేము లాస్ట్ చేద్దాం అనుకున్నాం. మీరు చెప్పండి, మీరు ఇక్కడ రోజు ఈ 40 రోజుల నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు, మీకు ఏ రకమైన ఫీలింగ్ ఉంది ఇక్కడ వచ్చి చేయడం వల్ల? మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సంస్థ రాత్రి చీకటి 4 గంటలకి ప్రాసెస్ ఓన్గా స్టార్ట్ చేసి ఇక్కడ మేము వండి అన్నీ సోషల్ డిస్టెన్స్ పాటించి అంతా చాలా బాగా చేసామండి. లోపల ఇన్నర్గా మాకు వెరీ హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్పండి, దాదాపు 30 నుంచి 40 రోజుల నుంచి మీ షాపులు బంద్ చేసుకుని ఉన్నారు. షాపులు బంద్ చేసుకొని మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా వీ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఈ బిజినెస్ క్లోజ్ చేసుకొని అండ్ కానీ ఇన్నర్ మంచి హ్యాపీగా ఉన్నాయి. somewhat we can do to the public of Visakhapatnam when we have matlab ikkade we have grown up here and it is our responsibility. Cheyalante bold unnai anni andra avaru cheyalerandi, but what best we can do we are trying our best to do. And I request government also to konchu man gurinchi kuda man all businessmen, not only us, all businessmen gurinchi kuda konchu chodalani, because everybody is facing trouble. I know this trouble will matlab ki chala bega kuda idi potayandi and happy days will come again. సార్ మీరు చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ ఇది ఈ ఏరా ఈ లాస్ట్ 30-40 ఇయర్స్లో ఫస్ట్ ఇది చాలా పెద్ద పాండమిక్. అందరు ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బై వే ఆఫ్ బిజినెస్ కమ్యూనిటీ. మనకి చాలా బాధగా ఉంది, కానీ ఈ కండిషన్స్లో యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం ముందుకు వచ్చి జీవీఎంసీ మిస్టర్ శ్రీనివాస్ గారితో టైఅప్ అయ్యి మనం ఒక సుమారు 2000 ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది. అది మనం కమిట్మెంట్ అయ్యాను, ఎక్కడ దాకా ఉంటే మనం ట్రై చేసి ఇస్తాను. కానీ ఇప్పుడు లాక్డౌన్ 1 అండ్ లాక్డౌన్ 2కి మనం అది సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేశాను విత్ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. ఎందుకంటే మార్నింగ్ మనం 4:30 స్టార్ట్ చేసి సుమారు 6:30-7 కల్లా మనం వాళ్ళకి అందరికీ అట్ దేర్ లొకేషన్ డిస్ట్రిబ్యూట్ చేశాను. అది వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద జీవీఎంసీ యాజ్ వెల్ as ద లోకల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as ద సెంట్రల్ గవర్నమెంట్ and entire
local community for their support. Thank you so much. చూశారు కదా, ఇప్పుడు ఈ మార్వాడీస్ అంటేనే వాళ్ళంతా ఒక సేవా దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటారు. ఏ రాష్ట్రంలో చూసినా సరే ఈ మార్వాడీస్ సంఘంగా వీళ్ళు ఇప్పుడు చూసినా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అదే కార్యక్రమంలోనే ఇక్కడ విశాఖపట్నం చెందినట్లయితే క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు మార్నింగ్ పూట్ల బ్రేక్ఫాస్ట్ అందజేయడంతో గత 40 రోజుల నుంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కెమెరామ్యాన్ మదన్తో త్రినాథ్, వైజాగ్ విజన్, విశాఖపట్నం.